చివరిగా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం గోట్ అనే సినిమా చేస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఏజీ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దాదాపు 200 crores కి పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. కానీ ఈ సాంగ్ కి అనుకున్నంత రీచ్ రాలేదు. సెప్టెంబర్ 5న గోట్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటికే పొలిటికల్ పార్టీ ప్రకటించిన విజయ్ త్వరలోనే పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నాడు. దీంతో గోట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ బిజినెస్ జరుపుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అన్ని భాషలకి కలిపి 150 crores వరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ ను జీ నెట్వర్క్ వారు ఏకంగా 90 కోట్ల కొనుగోలు చేసిందట. అన్ని భాషలకు సంబంధించిన హక్కుల కోసం ఇంత మొత్తం చెల్లించినట్టుగా చెబుతున్నారు. ఈ లెక్కన నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే గోట్ మూవీకి 240 కోట్ల వరకు వచ్చాయని అంటున్నారు. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి. మరి గోట్ ఎలా ఉంటుందో చూడాలి.